హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన దీపు కిచెన్. ఈరోజు మనం చనా దాల్ నమ్కీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా తొందరగా కంప్లీట్ అవుతుంది, అలాగే క్రిస్పీగా సాల్టీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ టైంలోకి ఇంకా బాగుంటుంది. వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. చనా దాల్ నమ్కీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు పచ్చి శనగపప్పును యాడ్ చేసుకోవాలి. దీనిలో ఒకసారి వాటర్ పోసుకొని నీట్గా క్లీన్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేయడం వలన పప్పు పైన ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. ఆ తర్వాత పప్పు మునిగే విధంగా 1 గ్లాస్ వాటర్ పోసుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత పప్పు సాఫ్ట్గా అయ్యి ఈ విధంగా ఉబ్బుతుంది. ఇప్పుడు మళ్ళొకసారి కొద్దిగా ఫ్రెష్ వాటర్ వేసుకొని క్లీన్ చేసి తీసుకోవాలి. ఆ తర్వాత వాటర్ మొత్తం పోయే విధంగా ఫిల్టర్లో వేసుకోవాలి. లేదంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని దీనిలో పప్పుని వేసుకోవాలి. కాటన్ క్లాత్లో ఈ విధంగా ఒకసారి సర్దుకొని 5 నిమిషాలు అలాగే వదిలేస్తే కంప్లీట్గా డ్రై అవుతుంది. చూడండి, ఈ విధంగా వాటర్ మొత్తం పోయే విధంగా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత పప్పును పక్కన పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని తీసుకోవాలి. పప్పును ఫ్రై చేసుకోవడానికి ఈ విధంగా స్టీల్ది ఏదైనా జల్లెడ లాంటిది ఉంటే యూస్ చేసుకొని దానిలో కొంచెం పప్పును వేసి వేడివేడిగా ఉన్న ఆయిల్లో జల్లెడని పెట్టుకోవాలి. ఒక గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఈవెన్గా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. పప్పు మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ టైంలో బబుల్స్ అన్నీ పోతాయి. అలాగే గరిటెలో ఊపితే మనకి గల్గల అనే సౌండ్ కూడా వస్తుంది. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. స్టీల్ జల్లెడ అవైలబుల్లో లేకపోతే మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే ఇలాంటి చిల్లుల గంటెతో కూడా పప్పును తీసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు. మనము తడిపప్పును వేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ని కాకుండా కళాయిలో కొంచెమే ఆయిల్ ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది. చూడండి, చేతికి కొంచెం కూడా ఆయిల్ అంటలేదు. ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. మసాలా మొత్తం కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, చాలా సింపుల్గా చనా దాల్ నమ్కీన్ రెడీ అయిపోయింది. ఇది సేమ్ మనం బయట షాప్స్లో తీసుకుంటే ఎలా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మన దీపు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.